పార్ట్ 2లో స్ప్రౌట్స్ ఎలా వచ్చాయో చూపిస్తానన్నాను కదా, మీరే చూడండి స్ప్రౌట్స్ ఎంత బాగా వచ్చాయో. రాగుల్ని నానబెట్టుకుని మూట కట్టుకుని ఒక డార్క్ ప్లేస్లో 2-3 డేస్ ఉంచమని చెప్పాను కదా. అయితే అప్పుడప్పుడు మూటను తీసి స్ప్రౌట్స్ ఎలా వచ్చినాయో చూసి తడి చేసుకుంటూ ఉండండి. ఆఫ్టర్ 3 డేస్ మీకు చూపిస్తున్నాను. రాగులు చూడండి ఎంత బాగా స్ప్రౌట్స్ వచ్చినాయో. ఇలా బాగా స్ప్రౌట్ వచ్చిన రాగుల్ని ఎండబెట్టుకుని పొడి చేసుకుని స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు జావ కానీ ఆర్ రాగి అట్లు కానీ అలా రాగులతో హెల్తీ రెసిపీస్ చేసుకోవచ్చు. లడ్డూస్లా కూడా చేసుకోవచ్చు, హల్వాలా కూడా చేసుకోవచ్చు. ఏం చేసినా సరే రాగులతో చేసిన హెల్తీ రెసిపీ కదా. అలాగే మా సెకండ్ బేబీ కోసం చేశాను నేను ఇప్పుడు ఈ రాగులు స్ప్రౌటెడ్ రాగి జావ కాసి పెడితే చాలా ఇష్టంగా తింటున్నాడు. సో మీరు కూడా ట్రై చేయండి.